హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వావ్24. నేను మీ ధర్మ. ఈరోజు ఒకసారి కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చా. మనం బేసిక్గా మనకి ఏం తెలియకపోయినా తెలుసుకోవాలంటే ఇంటర్నెట్ని బ్రౌజ్ చేస్తాం. మరి అలాంటిది ఇంటర్నెట్లో మరో ప్రపంచం అంటే ఒక్కసారి మనం దాని గురించి తెలుసుకుందాం. కంప్యూటర్స్, స్మార్ట్ ఫోన్స్ ఇంటర్నెట్కి లింక్ చేయడం వల్ల ప్రస్తుతం జనరేషన్ చాలా కామన్ అయిపోయింది. అంతేకాక రేపొద్దున కంపెనీస్, కార్స్, ఫ్రిడ్జెస్, వాషింగ్ మిషన్స్, అవే కాక హార్ట్ బీట్ ని కంట్రోల్ చేసే పేస్ మేకర్స్ కూడా అన్ని లింకప్ చేయాలి. ఈ ఇంటర్నెట్ తో కొన్ని ఎక్విప్మెంట్స్ కలిసిన దానిని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, IoT అని అంటారు. వరల్డ్ వైడ్ గా ప్రతి సెకండ్ కు 127 న్యూ థింగ్స్ ఇంటర్నెట్ తో చేయగలిగి పనిచేసుకుంటున్నాయి. ఫ్యాక్టరీస్, సిటీ లైఫ్, స్మాల్ బిజినెస్ పర్సన్స్, హోమ్ డెకరేటివ్, హ్యూమన్ బాడీ, ఇలా చాలా ఇంటర్నెట్ తో కలవడం వల్ల అసలు ఏమవుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అండ్ వెల్కమ్ టు మై ప్రోగ్రామ్ వావ్24. 2025 నాటికి IoT ఎకనామికల్ ఇన్ఫ్లుయెన్స్ 3.9 లక్షల కోట్ల నుండి 11.1 లక్షల కోట్ల డాలర్స్ వరకు ఉంటుంది. అయితే కొన్ని కంపెనీస్ మాత్రం అనుకున్నంత స్పీడ్గా IoTని అడాప్ట్ చేసుకోవడం లేదు. ఇప్పటికే ఫ్యాక్టరీస్లో ప్రొడక్టివిటీ గురించి ఎప్పటికప్పుడు తెలియజేసే సెన్సర్స్, డ్రైవర్ లేకుండా రన్ అయ్యే సెల్ఫ్ ఆటో డ్రైవ్ కూడా IoT మీద వర్క్ చేస్తుంది. రోడ్లపై తిరుగుతున్న సెల్ఫ్ ఆటో డ్రైవ్ ట్రక్స్, దీని ఇన్ఫ్లుయెన్స్ చాలానే ఉంది. 7,500 కోట్ల గంటలు డ్రైవింగ్లోనే గడుపుతున్నారని, దీనివల్ల 50,000 కోట్ల డాలర్స్ సేవ్ అవుతుంది. త్వరలో ఫెడెక్స్, అమెజాన్ అలాంటి కంపెనీస్ అన్ని డ్రోన్ సాయంతో మనకి ప్రొడక్ట్స్ సప్లై చేయడానికి ఈ IoTని బాగా ఉపయోగిస్తున్నారు. తక్కువ ఖర్చు, తక్కువ పవర్తో నడిచే లో పవర్ వైడ్ ఏరియా నెట్వర్క్ LPWAN. అయితే ఇది వరల్డ్ పాపులేషన్లో 20% జనాభాకు మాత్రమే ఉంది. 2022 కల్లా ప్రపంచంలో అందరికీ ఈ ఫెసిలిటీ అవైలబిలిటీలో ఉండవచ్చు. డ్రైవర్ లేకుండా కార్ నడపాలంటే సరౌండింగ్స్, ట్రాఫిక్స్ గురించి వాన్ చేసే లేజర్ అథరైజ్డ్ సెన్సర్స్, లీడర్ తప్పకుండా ఉండాలి. అలాంటప్పుడు ఈ లీడర్ అండ్ IoT రెండు కలవడంతో డ్రైవర్లెస్ కార్స్ రోడ్ మీదకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మరి 2035లో కార్లు అన్ని రోడ్లపై డ్రైవర్లెస్ ఉంటాయి. అంటే దాదాపు రోడ్లపై 25% అలాంటివి తిరుగుతాయి. ఇండియాలో అయితే ఈ ఫెసిలిటీ కేవలం 8% అని చెప్పగలం. మనం సాధారణంగా షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్తే అక్కడ ప్రతి దగ్గర CC కెమెరాస్ చాలానే ఉంటున్నాయి. అయితే ఈ CC కెమెరాస్తో రికార్డెడ్ వీడియో వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్ గురించి తెలుసుకుంటే దాని ప్రతి పాయింట్ని కెమెరా రికార్డ్ చేస్తుంది. అలాంటప్పుడు ఎక్కువగా ఏ ప్రోడక్ట్ చూడడానికి, కొనడానికి ఇష్టపడుతున్నారో తెలుసుకుంటుంది. దానివల్ల ఒక వీడియో సర్వే తెలిసిపోతుంది. ఆ సర్వే మార్కెట్లో బిజినెస్ పెంచుకోవడానికి చాలా అవకాశం కల్పిస్తుంది ఈ IoT. ఇలాంటి టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెలికాస్ట్ తక్కువ ఖర్చు అవ్వడంతో 5G డేటా నెట్వర్క్స్, క్లౌడ్ స్టోరేజ్ కూడా ఖర్చులు తక్కువ అవడంతో వీడియో డేటాను కూడా IoT చాలా తెలివిగా వాడుకుంటుంది. క్లౌడ్లో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసి దాన్ని వీలున్నంత వరకు స్పీడ్గా రికవర్ చేసుకొని IoT ఎక్స్పాండింగ్ ఆలోచిస్తుంది. కాకపోతే IoT ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బయటికి రాలేదు. కానీ IoT ఆడియో, వీడియో సెన్సర్స్ను ఇంకా ఎఫిషియెంట్ వర్క్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. 2020 సంవత్సరానికి ఇంటర్నెట్లో 45 జిగాబైట్స్ డేటా ఫ్లో ఉంటుంది. అందులో ఆల్మోస్ట్ అంతా వీడియో, ఆడియో ఫార్మాట్లోనే ఉంటుంది. కాబట్టి IoTని ఫ్యూచర్లో కూడా టాప్ రేంజ్లో ఉంటుంది అనడానికి ఏమాత్రం ఆశ్చర్యం లేదు. డ్రైవర్లెస్ కార్స్, సేఫ్టీ ఎక్విప్మెంట్స్, ఇన్ఫర్మేషన్ అనలైజింగ్కి రెస్పాండ్ అవ్వాలి. ఈ వర్క్స్ చేసే యాప్స్కు పవర్ చాలానే కావాలి. ఇలాంటి అప్లికేషన్ ప్రాసెసర్స్ వాటికి కాస్ట్లీ విడిభాగాలు కేటాయించాలి. కంపెనీస్లో IoT అనుకున్నంత స్పీడ్ గ్రోత్ లేదు. వరల్డ్లో టాప్ 100 ఆర్గనైజేషన్లో కూడా IoT అప్లై చేయడంలో స్లోగానే ఉన్నాయి. ఇందులో ఫ్యూయల్, నేచురల్ గ్యాస్, మైన్స్, టెలికమ్యూనికేషన్, మెడిసిన్ టెక్నాలజీ, రిలేటెడ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఉన్నాయి. చాలా కంపెనీస్ లిమిటెడ్గానే IoTని చేపట్టాయి తప్ప దాన్ని ఎక్స్పాన్షన్ చేయలేదు. ఫ్యాక్టరీస్ తెగ సెన్సర్స్ యూజ్ చేస్తున్నా దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూజ్ చేయడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 30,000 సెన్సర్స్ ఫిట్ చేసిన ఒక ఫ్యూయల్ డిగ్కి కూడా 1% రిజల్ట్ మాత్రమే ఇస్తుంది. జపాన్, సౌత్ కొరియా, ఇండోనేషియా వన్క్రై సైబర్ అటాక్ చాలా ఆలస్యం చేశాయి. ఇలాంటి సైబర్ అటాక్స్ని IoT చాలా ఆలస్యం చేస్తున్నాయి. ప్రపంచాన్ని గడగడలాడించే హ్యాకింగ్ ఇప్పుడు చాలా సర్వసాధారణంగా అయిపోయింది. మరి అలాంటప్పుడు కొన్ని చిన్న చిన్న ఆపరేటింగ్ సాఫ్ట్వేర్స్ తప్పిదాల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రస్తుత డిజిటల్ యుగంలో యుద్ధం అంతా సాఫ్ట్వేర్స్ వల్లనే తీసుకువస్తుంది. అదే IoT వల్ల సగానికి సగం ఇలాంటి సైబర్ క్రైమ్స్ అరికట్టవచ్చు. మైక్రోసాఫ్ట్ విండోస్లో వనాక్రైని చేయడానికి ఆస్కారం ఇచ్చిన సాఫ్ట్వేర్, ఆ లోపం కవర్ చేయడానికి మార్చిలో ఒక సాఫ్ట్వేర్ ప్యాచ్ని చేసిన చాలా మంది సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ నెగ్లెక్ట్ చేశారు. ఇలాంటి హ్యూమన్ టెక్నాలజీ పొరపాట్లు తావు ఇవ్వకూడదు. IoTని ఎలా ఉపయోగించుకోవాలనే టాపిక్స్ పై డెవలపర్స్,
బిజినెస్ ఆర్గనైజేషన్స్ కాన్సన్ట్రేట్ కూడా చేయాలి. ఫాల్ట్స్ గురించి ముందే హెచ్చరించడం ద్వారా తక్షణ దిద్దుబాటు చర్యలకు ఐఓటీ సెన్సర్స్ అవకాశం ఇస్తాయి. స్టోరేజ్ ప్లేసెస్ ఎప్పటికప్పుడు అంచనా వేసి కొత్త స్టోరేజ్లను తెచ్చుకోవాల్సిన అవసరం పైన సెన్సర్స్ ముందే హెచ్చరిస్తాయి. ఏరోప్లేన్ కంపెనీస్ ఐఓటీ సెన్సర్స్ ఇంజన్ మోటార్స్ అవైలబిలిటీకి 30% ఉండడాన్ని 9% పెంచాయి. విమానాలు నేల మీద కన్నా ఆకాశంలో ఎక్కువ సమయం గడపడం వల్ల కంపెనీలకు నిర్వహణ ఖర్చులు తగ్గి లాభాలు పెరిగాయి. ప్రజల అవసరాలు తీర్చే విధంగా ఐఓటీని ఉపయోగించడానికి విజయానికి సోపానమవుతుంది. అమెజాన్ ఎకోను ఈ సందర్భంగా అభినందించాలి. అది స్వరం ద్వారా నియంత్రించడానికి వీలైన తెలివైన పరికరం. దాన్ని అలెక్సా అని పిలవాలి. అలెక్సా వాయిస్ సర్వీస్ ను లింకప్ ఎకో మనకు ఏదైనా ఇష్టమైన పాటను వినిపిస్తుంది, ఫోన్ కాల్స్ కూడా చేస్తుంది, SMS పంపిస్తుంది, న్యూస్ అప్డేట్స్ ని ఇస్తుంది. కస్టమర్స్ నమ్మకాన్ని, ఒప్పుకునే తత్వాన్ని గ్రాప్ చేసే ఇంటర్నెట్ లింకప్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం ఐఓటీ టెక్నాలజీ చాలా లేజీగా డెవలప్ ఉంది. సెమీ కండక్టర్స్ కంపెనీస్, రిలేటెడ్ కంపెనీస్ కస్టమర్స్ ని ఆకట్టుకునే ఐఓటీ ఎక్విప్మెంట్స్ తో ముందుకు రావాలి. హౌసెస్, ఫ్యాక్టరీస్ చాలా ఎక్కువగానే ఐఓటీని చేపడితే దేశ ఆర్థిక వ్యవస్థ 21st జనరేషన్ కి తీర్చే విధంగా రూపాంతరం చెందుతుంది. ఐఓటీ ఎక్విప్మెంట్స్ పవర్ హౌస్, డెకరేటివ్ తో పాటు ఫార్మింగ్, సెక్యూరిటీ, ప్రొడక్టివిటీ ఫీల్డ్స్ ఐఓటీని యూజ్ చేస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే చాలా ఐఓటీ ఎక్విప్మెంట్స్ కావాల్సిన పవర్ ఎక్కడి నుండి వస్తుందనేది పెద్ద సవాల్ కాబోతుంది. ఇప్పుడు అందుబాటులో పవర్ఫుల్ కూడా రీఛార్జబుల్ లేకుండా కొన్ని నెలల వరకే పనిచేయగలవు తప్ప అంతకన్నా ఎక్కువ కాలం రావు. ఈ ప్రాబ్లంకు సొల్యూషన్ ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి తీసుకున్న పవర్ వైర్లెస్ ఎక్విప్మెంట్ తో స్టోర్ చేసి ఎప్పటికప్పుడు ఐఓటీ ఎక్విప్మెంట్స్ ని అందించడమే. సోలార్ పవర్, విండ్ తీసే విద్యుత్తును వైర్లెస్ పరికరాల్లో నిల్వ చేసి ఐఓటీ ఎక్విప్మెంట్స్ అందించడానికి ప్రయోగాలు జరపాలి. మరి చూద్దాం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఎంత ముందుకు తీసుకువెళ్ళి ప్రపంచాన్ని మార్చేస్తుంది అనేది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. దిస్ ఇస్ ధర్మ సైనింగ్ ఆఫ్.